నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పండుగే. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బాస్టర్ల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం అఖండ తాండవం. టైటిల్ ఎంత పవర్ఫుల్ గా ఉందో సినిమా కూడా అంతకు మించి ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు గట్టిగా చెబుతున్నాయి. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సి ఉన్న గ్రాండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆ తేదీని డిసెంబర్ 5కు వాయిదా వేశారు. ఈ వాయిదా వెనుక కేవలం పనుల ఆలస్యం మాత్రమే కాదట. బాలయ్య కెరీర్లో డిసెంబర్ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో డిసెంబర్లో విడుదలైన అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో అఖండ 2కు కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. అయితే నిన్నటి వరకు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ ఇంకా మొదలు కాకపోవడంతో నందమూరి అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. వారికి కిక్కిచ్చేలా మేకర్స్ ఒక పక్కా ప్లాన్తో వస్తున్నారు. ఈ నెల నవంబర్ 7న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ను విడుదల చేసేందుకు అఖండ టీం సన్నాహాలు చేస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్కి సంబంధించిన అంచనాలు మామూలుగా లేవు. ఈ పాటను సంగీత దిగ్గజం శంకర్ మహాదేవన్తో పాటు మరో ప్రముఖ గాయకుడు ఆలపించినట్లుగా తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్తో పాటు ఈ పాటలో ఆధ్యాత్మిక కోణం కూడా బలంగా ఉంటుందట. ఈ పాట సినిమా కథను, బాలయ్య పాత్రలో ఉన్న శక్తిని మరింత బలంగా ప్రేక్షకులకు పరిచయం చేస్తుందని, ఇది సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అఖండ తాండవం సినిమాకు మరింత హైప్ తీసుకొస్తున్న మరో అంశం బాలయ్య ద్విపాత్రాభినయం. ఒక పాత్రలో మాస్ హీరోగా కనిపిస్తే మరొక పాత్రలో అఘోరా అవతారంలో కనిపించబోతున్నారట. ఇది అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం. బాలయ్య సరసన సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలయ్య సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఎస్ తమన్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందిస్తున్నాడు. బోయపాటి, బాలయ్యల యాక్షన్ ఎపిసోడ్స్ కు తమనిచ్చే బీజిఎం గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పవర్ ను అభిమానులు రుచి చూశారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న మొదటి చిత్రం కావడం విశేషం.